తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్న పేదలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో భాగంగా రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పింది. మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారికంగా వెల్లడించారు. నాణ్యమైన బియ్యాన్ని వినియోగదారులకు అందించడం ప్రభుత్వం బాధ్యత అని మంత్రి తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో రాయితీ ధరకు గోధుమలను విక్రయించే ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్తో పాటు కొన్ని ప్రాంతాల్లోనే గోధుమలను అందిస్తోంది ప్రభుత్వం. జనవరి 2025 నుంచి ప్రతి రేషన్ దుకాణంలో తక్కువ ధరకే గోధుమలు అందించనున్నట్లు తెలిపింది. అలాగే రేషన్ డీలర్ల సమస్యను కూడా పరిష్కరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లోని 1629 ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పింది. రేషన్కు సంబంధించిన సమస్యలపై 10 రోజుల్లో నివేదిక అందిస్తామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ మంత్రికి తెలిపారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా దారిమళ్లించేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని కూడా మంత్రి హెచ్చరించారు. బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లో విక్రయించే రేషన్ డీలర్ల డీలర్షిప్ను రద్దు చేస్తామని తేల్చి చెప్పారు. పేదలకు నాణ్యమైన బియ్యం అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డులు ఎప్పుడో కాగా తెలంగాణలో లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని కాంగ్రెస్ కూడా హామీ ఇచ్చింది. ప్రజాపాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు కూడా స్వీకరించింది. ఇటీవలే రేషన్ కార్డులను ఎవరికి ఇవ్వాలనే విషయంపై మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు ₹1,50,000 వార్షిక ఆదాయం, 3.5 ఎకరాల మాగాణి లేదా 7.5 ఎకరాల చెలక కలిగి ఉండవచ్చు. పట్టణ ప్రాంతాల్లో అయితే ఆదాయం ₹2,00,000 వరకు ఉండొచ్చు.